ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించే అవకాశం భవిష్యత్తులో అయినా వస్తుందా? తను తప్పు చేశానని పశ్చాత్తాపం అయితే పడతారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో అయినా నీ గురించి ఆలోచిస్తారా? తను తప్పు చేశాను అని అయితే, మీ విషయంలో తను తప్పు చేశానని పశ్చాత్తాపడే అవకాశం అయితే ఉందా చూద్దాం. ద ఎంప్రెస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 5 of Pentacles. సో మీ పార్ట్నర్ ఏంటంటే, మీకు మీ పార్ట్నర్కి మధ్య ఎలాంటి పొజిషన్లో ఉన్నారంటే, మీరు ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సనే కాకుండా కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్. మీ పార్ట్నర్ ఏంటంటే ఓకే నేనే గొప్ప అనుకునే ఫీలింగ్ ఉన్న పర్సన్ అన్నమాట. బట్ మీ పార్ట్నర్కి మీకు మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా మీ మెచ్యూరిటీగా అంటే మెచ్యూర్గా మాట్లాడడం కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, తక్కువ చేసి మాట్లాడడము, లేకుంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎదుటి వాళ్ళని బ్లేమింగ్ చేయడం, అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అయితే మీరు కాదు. సో మీ పార్ట్నరు అది దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడం అయితే జరిగింది. బట్ అది ఎందుకు ఎండ్ చేసుకున్నారు అంటే, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఇంకొక పర్సన్ అయితే, ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ అయితే వచ్చారు. వాళ్ళ కోసం కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడం కానీ, దూరం చేసుకోవడం కానీ, మేబీ వాళ్ళు ఫ్రెండ్ రూపంలో వచ్చిన పర్సన్ అయినా కూడా మిమ్మల్ని దూరంగా పెట్టడానికి వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్ అయితే అయ్యారనమాట. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్లో ఎవరికైనా కూడా ఇంకొక పర్సన్లో ఎంట్రీ ఇచ్చారంటే కంపల్సరీ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ జెండర్ అయితే డెఫినెట్గా వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడము, నాకన్నా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో, నేను కదా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి, నేను కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. సో అలా మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కూడా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వల్లే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే రావడము, మీ పార్ట్నర్ మిమ్మల్ని క్వశ్చనింగ్ చేయడం, అంటే మీరు కానివ్వండి, మీ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉంటే కనుక మీ పార్ట్నర్ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, లేదా మీ పార్ట్నర్ సైడ్ థర్డ్ పార్టీ ఉంటే కనుక మీరు వాళ్ళని క్వశ్చన్ చేయడం వల్లనే ఈ రిలేషన్షిప్లో అనేది దూరం అయితే ఏర్పడడం అయితే జరిగింది. బట్ అలా అని చెప్పి మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ లేదా అంటే డెఫినెట్గా ప్రేమ అయితే ఉంది. బట్ ఏంటంటే, మీకు ఇచ్చిన వాల్యూని మీరు ఉంచుకోవాలి, అంతేగాని ఇంకొకళ్ళ మీద బ్లేమింగ్ ఎలా చేస్తారన్న కోపం అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెం నా మాట వినాలి, నేను చెప్పింది నన్ను అబద్ధం అనుకుంటున్నారు అన్న బ్లేమింగ్ అనేది మీ పార్ట్నరు అస్సలు సహించలేరు కాబట్టి. 2 of Pentacles, Knight of Swords. సో దానివల్ల ఏంటంటే, మీ పార్ట్నరు దూరంగా అంటే బ్యాలెన్సింగ్ చేసుకోలేక వాళ్ళ ఎమోషన్స్ని చాలా వరకు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే ట్రై చేశారు. అంటే బట్ ఏంటంటే, మీ పార్ట్నర్ కూడా మీ సైడ్ నుంచి చాలా వరకు కొన్ని రోజుల దాకా చూశారు, పేషెన్సీతోనే చూశారు. ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అయితే కాదు, వాళ్ళు కూడా కొంచెం కామ్గా ఉండే పర్సనే. బట్ ఏంటంటే, మీరు రిపీటెడ్గా వాళ్ళని ట్రిగ్గర్ చేయడము, వాళ్ళని బ్లేమింగ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే, వాళ్ళు ఈ రిలేషన్షిప్ నా సైడ్ నుంచి నేను కావాలని కోరుకుంటున్నాను తప్ప ఎదుటి వాళ్ళకు కూడా అంతే ఉండాలి కదా, ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా నన్ను బ్లేమింగ్ చేస్తూ ఉంటారు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఎమోషన్స్ చాలా వరకు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేసి
కొన్ని రోజులకి ఎలా అయ్యిందంటే ఓకే, ఈ రిలేషన్షిప్లో నేను తప్పు చేయనప్పుడు ఎంతసేపు ఈ గొడవలు ఎందుకు, ప్రశాంతత లేకుండా ఎందుకు ఉండడము ఈ రిలేషన్షిప్లో అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళడమో, వెళ్ళిపోవడమో, బ్లాక్ చేసుకోవడమో, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో, అవాయిడ్ చేయడమో జరిగిందనమాట మీ పార్ట్నర్ అయితే. మరి వాళ్ళు వెళ్ళిపోయినాకైనా వాళ్ళు మరి మీ విషయంలో చేసిన తప్పు అలా చేయకుండా ఉండాల్సిందని అయితే, తప్పు చేశామని అయితే ఆలోచిస్తున్నారు మీ గురించి. చూద్దాం. 10 of Cups, 9 of Cups, 4 of Pentacles. సో ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు లైఫ్ గురించే చూసుకుంటున్నారు ప్రజెంట్ అయితే. ఎందుకంటే మాట్లాడడం వల్ల గొడవలు అవుతూ ఉన్నప్పుడు దూరంగా ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉంది. అప్పుడే నా వాల్యూ తెలుస్తుంది అన్న ఫీలింగ్తో కూడా మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు. సో మీరు ఎలా ఉంటారు? సో ఎలాగో వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి మీ లైఫ్తో మీ బిజీగా ఉంటారేమో అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే మీకు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు అన్న విధంగానే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. 9 of Pentacles, స్ట్రెంగ్త్. సో దానివల్ల ఏంటంటే సో నా వాల్యూ తెలియాలంటే ముందు వాళ్ళకి తెలియాలి. నేను ఎప్పుడు కూడా మీకోసము ఏదైనా చేయగలనన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి నమ్మాలి. నా ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది మీకు తెలియాలి అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అనుకున్నారు. సో ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఏంటంటే సో నేనెందుకు ప్రతిసారి తగ్గాలి, నేనెందుకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం మీరు వాళ్ళ మాట వినాలి అనుకునే టైప్ అనమాట. సో బట్ ఏంటంటే కొన్నిసార్లు మీ మాట విన్నా కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళు లేని దాన్ని ఓకే మేబీ మీ పార్ట్నర్కి మీకు మీద ఇంకో పర్సన్ వచ్చారు అంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో. మీరు ఎంత చెప్పినా కూడా లేదు వాళ్ళకి కాదు నువ్వే ఇంపార్టెంట్ అన్నా కూడా వాళ్ళని వదులుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి మేబీ అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మీకు ఇచ్చిన ప్రిఫరెన్స్ మీకు ఇస్తున్నప్పుడు వాళ్ళతో ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఎండ్ చేసుకోవాలన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మీకు ఇస్తూనే వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నా కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండాలి, సరే రాంగ్గా అర్థం చేసుకోవాల్సిన మీరే అర్థం చేసుకోకుండా ఇలా రాంగ్ స్టెప్ తీసుకుంటూ వాళ్ళని బ్లేమింగ్ చేస్తుంటే తప్పు మీదే కదా అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరే రియలైజ్ అయ్యి మీరే వాళ్ళకి ఓకే ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని రావాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ సైడ్ నుంచి స్టెప్ తీసుకుంటారా అంటే వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళిందే మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా వెళ్ళారు. మరి అలాంటిది ప్రజెంట్ అయితే వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకొని మీ దగ్గరికి రావడం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్ని బట్టి అయితే లేదు. సో మీ పార్ట్నర్ ఏంటంటే వేరే ఒక గైడెన్స్ అనేది ఫాలో అవుతున్నారు. మేబీ ఆ ఫ్రెండ్ ఆర్ థర్డ్ పర్సన్ గురించి అయినా అలా అని చెప్పి మీ గురించి ఏమీ తెలుసుకోకుండా మీ గురించి ఏమీ ఆలోచించకుండా చక్కగా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారని అయితే కాదు. డెఫినెట్గా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా, లేకుంటే వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లో ఏం జరుగుతుంది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, కామన్ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఎవరొకళ్ళ ద్వారా అయితే మీ గురించి అయితే తెలుసుకుంటూనే ఉన్నారు. తెలుసుకుంటూ వేరే వాళ్ళ గైడెన్స్ మేబీ ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ గైడెన్స్ అనేది ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనమాట మీ పార్ట్నర్. సో దానివల్ల ఏంటంటే మీరు ఎలా అయినా కూడా వస్తారు అన్న నమ్మకంతో మీ పార్ట్నర్ ఉన్నారు. సో ఎందుకంటే మీరు వాళ్ళని అంత ఇష్టంతోనే ఈ రిలేషన్షిప్లోకి వచ్చారు. సో కంపల్సరీ వాళ్ళ సైడ్ నుంచి తప్పు లేదు కాబట్టి ఈ రిలేషన్షిప్కి రాంగ్గా అనుకోవడం కానీ రాంగ్గా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది కానీ మీరు కాబట్టి మీరే డెఫినెట్గా వాళ్ళని అర్థం చేసుకుని రావాలైతే ఎలా అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలానే వాళ్ళు మీరు వస్తారని కూడా నమ్ముతున్నారు అనమాట. కింగ్ ఆఫ్ కప్స్. సో మీకోసం సో ఏదో ఒక రోజైనా కూడా మీరు వాళ్ళ గురించి అర్థం చేసుకొని సో మా ఇద్దరి మధ్య ఏదైతే ఉందో రాంగ్గా థింక్ చేశానని మీరే రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి
పశ్చాత్తాపం చెంది వాళ్ళకి లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి, లేకుంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, రాంగ్గా అర్థం చేసుకున్నానని వాళ్ళకి సారీ చెప్పాలి అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి. మీ నుండే రావాలి, ఎఫర్ట్స్ అనేవి మీరే పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు కామ్గా ఉండడం కానీ జరిగింది. ద ఫూల్. సో అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఆగారు. సో మీరు వచ్చినప్పుడే చూద్దామన్న విధంగా ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు రాకపోవడానికి కానీ దూరంగా ఉండడానికి కానీ రీజన్ అయితే అది ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ కోసం అని చెప్పి వాళ్ళని బాధ పెట్టి వెళ్ళిపోయారు. సో కంపల్సరీ తప్పు మీలో ఉంది కాబట్టి మీరే రావాలి అన్న విధంగా మీరు తప్పు తెలుసుకుని మీరు రియలైజ్ అయ్యి మీరే రావాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉంది. సో అందుకనే వాళ్ళు ఏంటంటే మీ గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళు వస్తేనే కదా మా ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ కానివ్వండి, ఈ ఫ్రెండ్షిప్ కానీ ఏదైతే ఉందో దాని గురించి ఫర్దర్గా ఫ్యూచర్లో అయినా కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. మళ్ళీ వాళ్ళే మీ దగ్గరికి వస్తే మేబీ వాళ్ళే తప్పు చేసినట్టు అవుతుందన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట వాళ్ళకి. అపోజింగ్ కాంట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్, యు ఆర్ ఏ లయర్. సో మీ పార్ట్నరు మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని మీరు అబద్ధాలు చెప్తున్నారు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, ఇలాంటి మాటలతో వాళ్ళని బాధ పెడుతూ ఉంటారనే ఫీలింగ్ అనేది కూడా ఉందన్నమాట. మేబీ వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా మీరు అంటున్నారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. సీక్రెట్ లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. సో మీరంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం ఉంది అండ్ మీ ఇద్దరిది కూడా ఒక సీక్రెట్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎక్స్ప్రెస్ చేసినంత ఎక్కువగా మీ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కొంచెం కామ్ అండ్ సైలెంట్గా ఉండే పర్సన్. సో దానివల్ల ఏంటంటే బట్ అలా అని చెప్పి వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు, ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళకి మీ మీద మీకన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా ప్రేమ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీకు దూరంగా ఉన్న రోజు మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య రిలేషన్షిప్ 2-3 years 4 years 10 years పైనే ఉండొచ్చు. సో ఒకప్పుడు ప్రతిరోజు డే అండ్ నైట్, మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు కూడా కమ్యూనికేషన్లో ఉంటూ ఎప్పుడు కూడా అండ్ మీరు వాళ్ళ ధ్యాసలోనే వాళ్ళు మీ ధ్యాసలో ఉండేవాళ్ళు. ప్రజెంట్ లేకపోయినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ లెగవ కానీ మీ పాత మెసేజెస్ ఏమన్నా ఉంటే, ఫొటోస్ ఏమన్నా ఉంటే అవి చూసుకుని మిమ్మల్ని విష్ చేసే వాళ్ళ డేని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇప్పటికీ కూడా. లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. సో మీ పార్ట్నర్కి ఏంటంటే మీ మూర్ఖత్వంతోనే, మీ లేనిపోని అనుమానాలతోనే మీరు దూరంగా ఉన్నారు తప్ప నేను ఎప్పుడు కూడా నిన్ను అంతే ఇష్టంగా ఉన్నాను, ఇష్టంగా జెన్యున్గా ప్రేమించానని అయితే అంటున్నారు. ఫైనల్ డెస్టినేషన్. సో దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్ గురించి ఎప్పటికీ కూడా వాళ్ళ లైఫ్లో కానివ్వడం అంటే మేబీ వాళ్ళు వచ్చింది మీ ప్లేస్ రీప్లేస్ చేయడానికైతే కాదు. ఎప్పటికీ కూడా వాళ్ళు స్టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా మీ ప్లేస్ అనేది ఎవరు కూడా రీప్లేస్ చేయలేదు. మీరు మాత్రమే వాళ్ళ మనసులో ఎప్పటికీ కూడా ఉంటారు. ఎంతమంది వచ్చినది ఫ్రెండ్స్ అవనివ్వండి, ఇంకొక రిలేషన్షిప్ అయినా కూడా ఎప్పటికీ కూడా వాళ్ళ హార్ట్లో ఎప్పటికీ మీ ప్లేస్ అలానే ఉంటుంది. ఇంకొకరు ఆ హార్ట్లోకి వచ్చే ఛాన్స్ అనేది లేదన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. ఇమాజినేషన్. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా మీరు మాట్లాడాలని అనిపించిన సో మీతో ఇమాజినేషన్ చేసుకుంటున్నారు, మీతో మాట్లాడుతున్నట్టు మీ ఇద్దరు కలిస్తే పాస్ట్లో జరిగిన మెమరీస్ కానివ్వండి, ఆల్రెడీ జరిగిపోయినవి కానివ్వండి, ఫ్యూచర్లో మాట్లాడితే కానీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇమాజినేషన్ చేసుకుని వాటితో వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారనమాట. ఐసోలేషన్, లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో
సో మేబీ మీరు వాళ్ళకి అలా అని ఉండొచ్చు, దూరంగా ఉండు, నాకు అవసరం లేదు ఈ రిలేషన్షిప్, ఇలాంటి మాటలు అనేవి అనడం వలన వాళ్ళు చాలా బాధపడ్డారనమాట. మీకు దూరంగా ఉండడం వాళ్ళకి హ్యాపీ అయితే కాదు. బట్ ఏంటంటే మేబీ మీరు వాళ్ళని దూరం పెట్టాలని అనుకుని ఇద్దరు దూరంగా ఉంటేనే మీరు వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో మీరు. సో మీ హ్యాపీనెస్ కోసం వాళ్ళు దూరంగా ఉండడమే మంచిదని అయితే దూరంగా ఉండడం కూడా జరిగింది. సో మీకు మీ పార్ట్నర్కి మధ్య రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఏదైతే ఉందో చాలా షార్ట్ టైంలో మేబీ ఫ్యూ అవర్స్ ఆర్ 1 or 2 డేస్లోనే మీరు ఒకరికొకళ్ళు ఇష్టపడము, ప్రపోజ్ చేసుకోవడం, మ్యాక్సిమం 1 వీక్ ఈ టైంలోనే ఒకరి గురించి ఒకళ్ళకి ఇష్టం అనేది ఏర్పడము, కమ్యూనికేట్ అవ్వడం, ప్రపోజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగింది. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాండింగ్ పెరగడానికి చాలా తక్కువ టైం అనేది ఏర్పడడం అయితే జరిగింది. సో మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని సోల్ కనెక్షన్ లాగే ఫీల్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే మీరంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం ఉంది, అలాగే మీకు కూడా మీ పార్ట్నర్కి చాలా ఇష్టం ఉంది. బట్ ఏంటంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా ఒక ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ వచ్చారు అంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. బట్ ఆ పర్సన్ని ఒకటి అర్థం చేసుకుని అయినా చెప్పాలి. బట్ కొన్ని అబద్ధాలు ఏంటంటే ఎదుటి వాళ్ళకి హర్ట్ అవుతారని చెప్పే అబద్ధాల వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి తప్ప ఇలా రిలేషన్షిప్ ఎండ్ అయ్యే వరకు తెచ్చుకుంటారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.